guys, welcome back to our YouTube channel. Hi చెప్పరా టైగర్ వర్షం అయితే మొత్తం ఫుల్గా పడుతుంది అన్నమాట. నిన్న అసలు వర్షమే లేదు, ఈరోజు అయితే ఫుల్ పడుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ చేసి, కొన్ని మంత్స్ అయిపోయింది. సో టుడే వీఆర్ గోయింగ్ టు ద మ్యాటర్ ఏంటంటే మనం ఫీల్డ్ ట్రిప్కి అయితే వెళ్తున్నాం. సో ఈసీ డిపార్ట్మెంట్, ఇదంతా మా బి సెక్షన్. సో వెనకాల ఒక బస్ వస్తుంది, అది ఏ సెక్షన్ అన్నమాట. సో టోటల్గా 2 సెక్షన్స్. ఐ హోప్ నా వాయిస్ మొత్తం క్లియర్గా ఉందని అనుకుంటున్నా. సో మా మేడం హాయ్. సో వీళ్ళంతా మా సెక్షన్ అన్నమాట. హలో, సో ముందు మా సార్ ఉన్నాడు. హాయ్ చెప్పరా టైగర్. వర్షం అయితే మొత్తం ఫుల్గా పడుతుంది అన్నమాట. నిన్న అసలు వర్షమే లేదు, ఈరోజు అయితే ఫుల్ పడుతుంది. టైం వచ్చేసి 6:37 అవుతుంది. సో వీఆర్ స్టార్టెడ్ నౌ, గోయింగ్ ఆన్. మంచి ఫన్ ఉండబోతుంది బ్లాగ్, అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్. విష్ణు విష్ణు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఎంతో యాక్టివ్గా. కింద మొత్తం పచ్చిగా అయిపోయింది అన్నమాట పాపం. ఫుల్ హెవీ వర్షం ఇవాళ. మంచి వైబ్ ఉంది. బ్లాగ్ అయితే మంచి ఫన్ ఉంటుంది. డోంట్ మిస్, మొత్తం కంప్లీట్గా చూడండి. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్కే తాగాలి. బ్రేక్ఫాస్ట్ అయినాక కొంచెం ప్రశాంతంగా ఐ విల్ స్పీక్. ఇప్పుడంతా వాయిస్ చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరైతే ఇక వీడియో కూడా వచ్చు, కోమా. సో కొంచెం వైబ్ ఉందంటే వెనకాలనే. ఓకే, వెనకాల అయితే పాట పాడుతారు. ఒకసారి ఒక లుక్ వేద్దాం వెనకకి. కార్ మంచిగా చిల్ అవుతుండు, చల్లగా ఉన్నట్టుంది. రెయిన్ కోట్ అయితే తిప్పుతలేడు సార్. అయితే రెయిన్ కోట్ ఇప్పుడు సార్ ఎందుకు? సో యా, హైదరాబాద్ 106 కిలోమీటర్స్, సిద్దిపేట్ 5 కిలోమీటర్స్. లెట్స్ గో. యాక్చువల్లీ ఆకలి అవుతుంది. సో గైస్, మనం సిద్దిపేట వరకు అయితే వచ్చేసాము. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాలన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. సో టైం వచ్చేసి 8:16 అవుతుంది. విస్తూ తిన్నాం. వర్షం నాన్ స్టాప్ ఇంకా కొడుతుంది. ఫుల్ అంటే ఫుల్ ఉంది వర్షం. సో గైస్, నౌ టైమ్ ఈజ్ 8:32. సో ఇక్కడ సిద్దిపేట దగ్గర మన బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఆగినాం అన్నమాట. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఇదాకా నాకు తెలిసి ఇంట్రడక్షన్ కూడా సరిగా రాలేదు, అంత ఆగమాగము ఆ సౌండ్ దాంతోనే వచ్చింది. సో మ్యాటర్ ఏంటంటే, మా కాలేజ్ నుండి ఈసీ డిపార్ట్మెంట్ ఏ అండ్ బి సెక్షన్ ఇండస్ట్రీ విజిట్కి అయితే వచ్చినాం అన్నమాట. ఎక్కడికి కాదు, మన దూరదర్శన్ కేంద్ర. అక్కడ అది చూసేసుకొని దెన్ నెక్స్ట్ లంచ్ చేసి ఇంకా వేరే ఏమన్నా లొకేషన్స్కి ఉంటే అక్కడికి వెళ్ళాలి.
సో యాజ్ ఫర్ నౌ వీఆర్ ఇన్ సిద్దిపేట్. బ్రేక్ఫాస్ట్ కాగినాం, బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలా. సో యాక్చువల్గా ఒకటే బస్సు వచ్చింది. ఈడైతే మంచిగా ఛాయ్ అయితే తాగుతుండు, చూపిస్తాం మరి అంతే ఉండదు లెక్క, మంచిగా తాగుతుండు. సో ఒక బస్సు అయితే వచ్చింది, ఇంకొక బస్ కోసం వెయిటింగ్ అన్నమాట. వెళ్దాం, వీళ్ళు ఇంకొకరు దిగట్లేదు, వెళ్ళి అయితే అడుగుదాం. సో దిగుతారా, దిగరా, తింటారా, తినరా, దిగరా, దిగరా మీరు మరి? హలో, దిగరా, దిగరా, తినరా మరి, దిగురి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఇక్కడ ఆగినాం బ్రేక్ఫాస్ట్ కానీ, ఒక పక్క గోపుతుంది ఘోరంగా. వీళ్ళు ఇక్కడికి వచ్చి రీల్స్ చేస్తారు, చూపిస్తా బయట. వర్షం పడుతుంది, మాకు ఆకలి అవుతుంది, వీళ్ళు రీల్స్, ఆడ కపుల్స్ ఫోటో షూటు. వీడొక్కడు రియల్ హీరో, వీడు కమల్ హాసన్, వాడు ఇంకో కమల్ హాసన్, ఇంకోటి వ్యాన్లు ఉన్నాడు. వీళ్ళ కథ ఏందో నాకు అర్థం కాదు. వ్యాన్ అత్తున్నా అగో ఆడ సెటప్ తీసుకున్నాడు ఆడ కూర్చున్నాడు. సో 3 ప్లేట్ దోశ, ఒక ఇడ్లీ, మన నేను పెట్టినా కదా, తిను. చెప్పవా మా సబ్స్క్రైబర్ సరే హాయ్ చెప్పాం. అదే మైండ్ లో అలా ఆడుతుంది అంతే. అన్నా చిన్నోడి కోసం నిలబడతావే. హాయ్. సో గాయ్స్ మనం ఇప్పుడే ఉప్పల్ అయితే రీచ్ అయినాం. సో ఇంకా అరౌండ్ లైక్ 15-20 మినిట్స్. ట్రాఫిక్ చూసిరా, ట్రాఫిక్ అయితే ఫుల్ ఉందన్నమాట. లేట్ అయితే టైం వదలకు. So guys, now time is 12:23. ఇప్పుడు రీచ్ అయ్యాం దూరదర్శన్ కేంద్ర. నాకు తెలిసి వాయిస్ చేంజ్ అయ్యి ఉంటుంది. సో మ్యాక్సిమమ్ ఐ విల్ ట్రై టు షూట్ ద వ్లాగ్ ఇన్సైడ్ ఇఫ్ పాసిబుల్. అదర్వైజ్ కొన్ని క్లిప్స్ తీసుకొని యాడ్ చేస్తా. ఇప్పటివరకు అయితే మంచిగా వచ్చేది. ఫుల్ ఎగిరినాం, దునికినాం, గొంతులు చించుకొని అరిసినాం ఉన్నాయి. సో నెక్స్ట్ లోపలికి వెళ్ళాలి. సో లెట్స్ సీ. ఇది 51 అండ్ అట్ సైడ్ 44 అది 45 రెండు. అండ్ ఇది కంప్లీట్గా మేబీ ఇట్లా వెళ్ళాలనుకుంటా లోపలికి వెళ్ళాలి. మేడం హాయ్ చెప్పరా మా మేడం.
సో వీఆర్ గోయింగ్ ఇన్సైడ్. ఇంతేనా మన సంత మొత్తం? ఏదో సిటీ రైట్ సైడ్. సో గైస్ ఇదే అన్నమాట దూరదర్శన్ కేంద్రం. దూరదర్శన్. ఓకే ఓకే సార్. ఇది ఇదన్నమాట. సో వెళ్తున్నాం. ఇప్పుడు ఆ లొకేషన్ అంతా లోపల దిగద్దంట. సో గో. సో గైస్ చిన్న క్వశ్చన్స్ అయితే అడుగుతుర్రు. సో గైస్ నౌ వీఆర్ ఎంటరింగ్ టు ద స్టూడియోస్. లోపలికి వెళ్తున్నాం. రైట్ సైడ్ నుండి ఇలా ఉంటుంది అన్నమాట. లెట్స్ గో. సో ఇది స్టూడియోస్. వీఆర్ ఎంటరింగ్ ఇన్ సైడ్. వాయిస్ కొంచెం స్లోగా వస్తుంది. జస్ట్ అడ్జస్ట్. ఎస్ బ్లాగింగ్. గొంతు పోయిందిగా మొత్తం. సో ఇక్కడ కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి. అవి ఏందో తెలియదు మనకి. తీసుకెళ్తారు లోపలికి. కాకపోతే చల్లగా అవుతుంది. బెటర్ కూల్. సో గాయస్ ఇందాక చూసారు కదా, అదైతే ఒక స్టూడియో. సో నేను కంప్లీట్గా రికార్డ్ చేయలేకపోయినా. సో ఇప్పుడు పైకి వచ్చేసినాం నెక్స్ట్ ఫ్లోర్. సో దిస్ ఈస్ అనదర్ స్టూడియో. ఓకే గాయస్ ఇది క్లిప్స్ అయితే ఓన్లీ ఫ్యూ సెకండ్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాం. డ్యూ టు దర్ ప్రైవసీ ఇష్యూస్ కంప్లీట్గా షూట్ చేయొద్దనేసి అన్నారు. బట్ మనం కొన్ని తీసుకొని అయితే యాడ్ చేస్తున్నాము. అండ్ అంతేకాదు బయటకు వచ్చేసరికి కంప్లీట్ మొబైల్స్ లాగా ఛార్జింగ్ అయిపోయింది. తీసుకెళ్ళిన బ్యాకప్స్లో కూడా నిల్. మొబైల్స్ అయితే దగ్గర పడ్డాయి ఛార్జింగ్. బ్లాగ్ కూడా ఏం తీయలేదు. అండ్ డ్యూ టు వెదర్ కండిషన్స్ ఇంకెక్కడికి కూడా వెళ్ళలేదు. డైరెక్ట్గా రిటర్న్ అయ్యాము. 6:30కి లంచ్ చేసేసి మళ్ళీ బ్యాక్ టు కరీంనగర్. ఇంకా డ్యాన్స్ వీడియోస్ అవి తీశాను. సో యాడ్ చేస్తున్నా చూడండి. అండ్ ఇంతే ఈ వ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next vlog. Until then, see you. Bye bye.